శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఆర్షధర్మాన్ని మహర్షులైనటువంటి వాళ్ళు పెంపొందించారు. ఋషి శబ్దం నుంచే ఆర్షం వచ్చింది. అటువంటి మహర్షుల యొక్క చరిత్రలని, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని తెలుసుకోవటము ధర్మపథంలో ఉన్నటువంటి వారికి ముఖ్యం. కాబట్టి అలా మహర్షుల యొక్క చరిత్రల్ని, వాళ్ళు చెప్పిన ధర్మాలని తెలుసుకుంటున్నాం. అందులో మార్కండేయ మహర్షి చిరంజీవి అయి సృష్టి లయ, మళ్ళీ సృష్టి మళ్ళీ లయ అన్నిటా కూడా ఉన్నటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్రని తెలుసుకుని ఆయన చెప్పిన ధర్మాలని అన్ని యుగాలలో, అన్ని మహాయుగాలలో, అన్ని కల్పాలలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి తెలియని ధర్మాలు ఉండవు. ఆయన చెబుతున్నాడు, కలియుగ ధర్మాలు చెబుతున్నాడు. కలియుగంలో ఎలా ఉంటాయి ఈ ధర్మములు అనేటటువంటిది, కలి యొక్క అంతంలో మరీ విపరీతంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని, వాటిని వివరిస్తూ మార్కండేయుడు కాలంబుతో కూడా కలుగవు వానలు అని, వర్షాలు సక్రమంగా పడవు, ఋతునియమం సక్రమంగా ఉండదు అని చెప్పి, బీజములన్నీ కూడా పొల్లులైపోతాయి అని చెప్పి, పనికి రాకుండా పోతాయి అని చెప్పి, బీజములు పొల్లులైపోవటము అంటే విత్తనాలు దాంట్లో శక్తి లేకుండా పోవటం ఒక అర్థం. ఇక్కడ కాలంబుతో కూడా కలుగవు వానలు అనే చోట స్త్రీలు ఋతునియమం లేకుండా వాళ్ళకి నెలకి 3 వానలు కురవలసినటువంటి ఆ నియమాన్ని కోల్పోతారు అని, అలాగే పురుషులు బీజములు పొల్లులై పొలసిపోవు, పురుషులకి శక్తివంతమైనటువంటి బీజశక్తి ఉండదు, వీర్యశక్తి నశిస్తుంది అనే అర్థం కూడా. ప్రకృతి పురుషుల యొక్క 2 తత్వాలని మార్కండేయ మహర్షి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు ధ్వనితో. ప్రకృతి విషయంలో స్త్రీని, పురుషుడి విషయంలో పురుషుణ్ణి కూడా అర్థం చేసుకునేటటువంటి రీతిగా ఆయన చెప్పాడు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే స్త్రీలు పురుషులు కూడా మంచి సంతానాన్ని కలిగి కనేటటువంటి అర్హతని కోల్పోతారు. కాలం మారిన కొద్దీ పిచ్చి వచ్చి సంతానం ఏర్పడటము, పిచ్చి వచ్చి ధాన్యము ఏర్పడటము, అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. క్రయ విక్రయంబుల కపటంబు తరచగు, క్రయ విక్రయాలలో కపటంబు తరచగున్, మోసాలు ఎక్కువైపోతాయి. ఇవాళ పరిస్థితి ఏమిటంటే అసలు వ్యాపారం అంటేనే మోసం కదండి అని దానికి వ్యాపారం అనేటటువంటి దానికి మోసము అనే అర్థం చెప్పేస్తున్నారు. అన్యాయము అనేటటువంటిది దానికి అర్థంగా చెప్పేస్తున్నారు. ఏ అన్యాయము చేసినా కూడా ఆ అన్యాయానికి అది రాజకీయం అండి అని రాజకీయం అని పేరు పెట్టేస్తున్నారు. అధర్మము అన్యాయము వీటికి మంచి పేర్లు పెట్టి వినాశకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. వాడు ఒకడిని ముంచేస్తే వాడి వ్యాపారం అది, వాడు వ్యాపారం ప్రకారం వాడు చేసుకొచ్చాడు, వీడు నష్టపోయాడు, దానికేం చేస్తాం, లాభం వాడిది, నష్టం వీడిది. వ్యాపారం చేసేవాడు లాభమే కదా చూసుకునేది అని వాడు చేసినటువంటి వంచనని అది సాధారణీకరణత చేయటం, ఇది చాలా ప్రమాదం. అలాగే అన్యాయంగా ఇంకోడిని దోచుకుంటే, అన్యాయం చేస్తే
అదేనండి రాజకీయం అంటే. వాడిని పడగొట్టాడు, వీడెక్కాడు సింహాసనం, వాడిని ఓడిస్తే కదా వీడికి వచ్చేది పదవి. అదే రాజకీయం అంటే అని చెప్పి మోసం, అన్యాయం అనేటటువంటి వాటికి రాజకీయం అనేటటువంటి పేరు పెట్టడం. చెడు సంపాదనకి ఎవరైనా సంబంధానికి వెళితే వాడికేమండి, వాడికి జీతం 600 కానీ 1000 రూపాయలు పై సంపాదన వాడికి నెలకి తప్పకుండా ఉంటుంది అని చెబుతారు. ఇవాళ ఆ 1000 అనకూడదు, 10,000 అనాలి. అలా పై సంపాదన అంటే అర్థం ఏమిటంటే అన్యాయార్జితము. వాడికి పై సంపాదన బాగా వస్తున్నాడు, ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగానికి వాడికి కనుక అర్హత వస్తే అబ్బో ఎంత అదృష్టవంతుడండి, ఆ పై సంపాదన ఎంత ఉంటుందో ఆ ఉద్యోగంలో అని చెప్పుకోవటం. అంటే అన్యాయార్జితమైనటువంటి దానికి పై సంపాదన అని పేరు పెట్టుకుని ఇలా వంచన, మోసము, వీటన్నిటికి కూడా అది వ్యాపారమని, ఇది రాజకీయమని, అది పై సంపాదనని, ఈ విధమైన పేర్లతో వినాశకరమైనటువంటి వాటిలన్నింటినీ కూడా స్వాగతించే పరిస్థితి వస్తోంది. క్రయ విక్రయంబుల కపటంబు తరచగు, మోసం ఎక్కువైపోతుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం, వాడు ఎందుకు మోసం చేస్తాడులే అని వాడిని నమ్మి రిక్షాలోనో ఆటోలోనో కూర్చుని ఆ డజన్ పళ్ళు ఇవ్వయ్యా అని చెప్పి మనం డబ్బులు మాత్రం సక్రమంగా ఇస్తాం. ఇంటికొచ్చి పళ్ళు చూసుకునే వాడు చక్కగా మూడేసేస్తాడు లోపల పెట్టి. ఇంటికొచ్చి చూసుకునేటప్పటికీ అవి చీరిపోయినవి, చెడిపోయినవి వాటిలో ఉంటాయి. అంటే మనం డబ్బు సక్రమంగా తీసుకుంటున్నామే, సక్రమమైనటువంటి వస్తువు ఇవ్వాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఆ అమ్మేటటువంటి వాడికి ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి చెడు వస్తువుని ఏ విధంగా మోసం చేసి పక్కన వాడికి అంట చెప్పాలా అనేది మాత్రమే చూస్తాడు. ఆ పరిస్థితిని చెబుతున్నాడు మార్కండేయ మహర్షి. ఆనాడే చెప్పాడు, క్రయ విక్రయంబుల కపటంబు తరచగు కడగి ఇల్లడ సొమ్ములడ చిక్రొండ్రు. స్త్రీల యొక్క సొమ్ములని కాజేసేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సాధు చరితంబులైన జనుల దుర్గతుల రోగముల తెగుచురు అల్పకాలమునన్. సాధు చరితులైన జనులు, కాస్త మంచివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, చాలా పుణ్యాత్ముడు, పాపం వాడు చాలా మంచివాడు, అటువంటి వాళ్ళు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన్. చాలా మంచివాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళు రోగాల పడి, దుర్గతుల పడి అల్పకాలంలోనే వాళ్ళు చనిపోతారు. ఈ కలియుగ ప్రభావం. పాపపరులు అగు పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతురెండు. పాపపరులు సాధుచరితులైనటువంటి జనులేమో రోగాల పడి, అలాగే దుర్గతుల పడి, ఏవో సమస్యల్లో ఇరుక్కుని వాళ్ళేమో తొందరగా చచ్చిపోతారు. ఎవరైతే పాపపరులు ఉన్నారో, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పరమాయువును, అరోగతయు, వాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది. పాపీ చిరాయుహు అన్నారు, సుకృతి గతాయుహు అన్నారు. అదే చెబుతున్నాడు, సుకృతి గతాయుహు. సుకృతి అయినటువంటి వాడు తొందరగా వెళ్ళిపోతాట. పాపీ చిరాయుహు, పాపి అయినటువంటి వాడు, వాడికి ఆయుర్దాయం బాగా ఉంటుంది. అరోగతయు, వాడికి ఏ రోగాలు ఉండవు. సిరియో పొందగాంతురెందు. చూడండి, తప్ప తాగేటటువంటి వాడు బతికేట్లా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాడు. చాలా మంచి నియమాలతో బతికేటటువంటి వాడు రోగం వచ్చి చచ్చిపోతూ ఉంటాడు. ఆ రకమైనటువంటి పరిస్థితిని కూడా మార్కండేయ మహర్షి చెప్పాడు. సాధు చరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదు అల్పకాలమునన్.
మంచివాళ్ళు సత్పురుషులైనటువంటి వాళ్ళేమో రోగాల పడి దుర్గతులు పడి తక్కువ కాలంలోనే చచ్చిపోతూ ఉంటారు. పాపపరులు అగు పరమాయువును, వాళ్ళకి బాగా ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. పాపిష్ఠులైనటువంటి వాళ్ళకి రోగాలు ఉండవు, రుచులు ఉండవు, బాగా సంపదలు కూడా కలుగుతూ వాళ్ళు అలా గడుపుతూ ఉంటారు. ఇది కలియుగంలో జరిగేటటువంటి పరిస్థితి. అంటే దీని యొక్క పరమార్థం ఏమిటంటే మనం కూడా పాపాలు చేస్తూ ఉంటే చాలా ఏళ్ళు బతుకుతాం, బాగా డబ్బు వస్తుంది, అలాగే రోగాలు లేకుండా ఉంటాం. ఈ రకమైనటువంటి ఆలోచన చేయమని కాదు ఈ చెప్పినటువంటి పరమార్థం. అది కాలం, కలికాలపు దుష్ట కాలంలో యొక్క ఫలితం అనే చెప్పే ఉద్దేశం తప్పితే ఇవాళ అలా చేయటం వల్ల, అలా బ్రతకటం వల్ల ఇంతటితో పోలేదు. ఈ ప్రాణము, ఈ జీవుడు ఎక్కడికి పోయేటటువంటి వాడు కాదు. ఈ చొక్కా వదిలేస్తాడు, ఇంకో చొక్కా వేసుకుంటాడు, అప్పుడు ఉంటుంది దీనికి తగ్గ ఫలితం. కాబట్టి దీర్ఘమైనటువంటి ఆలోచనతో ప్రవర్తించాలి కానీ క్షణికమైనటువంటి ఆలోచనతో బాగా అన్యాయాలు చేసేటటువంటి వాడికే రోజులు బాగున్నాయని చెప్పి అన్యాయానికి దిగితే ఇంకా కలి ప్రభావం ఇంకా ముందుకు వచ్చేసేస్తుంది చాలా తొందరగా. కాబట్టి చెప్పిన దాని పరమార్థము అన్యాయం చేసేవాడికి కలిసి వస్తుంది, వాడు బాగా బతుకుతాడు అని అంటే అర్థం అన్యాయం చేయమని కాదు. కాల ప్రభావం వల్ల అలా కనపడుతుంది. ఫలితం తర్వాత ఉంటుంది. మంచివాడికి మంచి ఫలితమే, చెడువాడికి చెడు ఫలితమే ఉండి తీరుతుంది. అది గ్రహించాలి. అక్కడ పరమార్థం మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఉరవగునారుగ పంటలు, ఆళ్లధాన్యం బాగా వృద్ధి పొందుతుంది. గొరియల పాడియును తరచగు పురుషులకు తెరవల చుట్టములయ్యేదురు. గొరియల పాడియను తరచగు, గొర్రెల పాడి ఎక్కువైపోతుంది. గొర్రెల పాడి మనం ఎక్కువ వినియోగించుకుంటున్నాం. ఆవులనేమో చంపుకుని మాంసం చేసి విదేశాలకు పంచుతున్నాము. ఇవాళ నెయ్యి కొనటానికి వెళితే ఆ నెయ్యి ఆవులు గేదెల యొక్క నెయ్యగా కనపట్టలేదు. ఇవో ఈ గొర్రెల నెయ్య. వీటికి సంబంధించినటువంటి పాడి పెరిగిపోతుంది. ఇది అనర్థదాయకమైనటువంటిది అనేటటువంటిది మనం గ్రహించాలి. గొరియల పాడియును తరచగు పురుషులకు తెరవల చుట్టములయ్యెదరు. ఇంకా మార్కండేయ మహర్షి చెప్పేది ఏమిటంటే పురుషులకు తెరవల చుట్టములయ్యెదరు. ప్రతివాడికి కూడా ఆడవాళ్లే ముఖ్యమైన చుట్టాలు. ప్రతివాడికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో లేరో చెప్పలేం, గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం ఖాయంగా ఉంటారు. ఆడవాళ్లే ఎక్కువ చుట్టాలు. వీడు ఏది చేసినా ఆడవాళ్ల కోసమనే చేస్తాడు, ఆడవాళ్ళంటేనే ఇష్టం. తన తల్లిదండ్రుల కంటే తన స్త్రీ భార్య యొక్క చుట్టాలే తనకు ఎక్కువ చుట్టాలవుతారు. అన్నదమ్ముల కంటే కూడా భార్యకు సంబంధించినటువంటి అన్నదమ్ములు, భార్యకు సంబంధించినటువంటి అప్పచెల్లెళ్ళు వాళ్ళు ఎక్కువ చుట్టాలైపోతారు. పురుషులకు తెరవల చుట్టములయ్యెదరు. ఆడవాళ్లే ముఖ్యమైనటువంటి చుట్టాలవుతారు. ఇంటికొచ్చే బంధువులు ఎవరయ్యా అంటే పెళ్ళాం చుట్టాలు మాత్రమే. తన తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టాలు రావటానికి వీల్లేదు, వాళ్ళకి నిషేధం. తలుపులు తెరిచేది ఎవరి కోసమని అంటే పెళ్ళాం చుట్టాల కోసమనే. ఇక్కడ పెట్టేది ఆమె కాబట్టి తన వాళ్ళకే పెడుతుంది ఇంట. పురుషుడు కూడా ఆమె తృప్తి కోసమని ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళనే పోషిస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది కలికాలంలో. తెరవల పురుషులకు తెరవల చుట్టములయ్యెదరు. ఎరచియ భుజియింతురర్థినెల్ల జనంబు. ఎల్ల జనులు కూడా ఎరచియ భుజియింతురు. అంటే వీళ్ళు వాళ్ళు అని లేదు, చివరికి బ్రాహ్మణులు కూడా ఎరచియ భుజియింతురు. ఎరచి అంటే మాంసం, మాంసాన్నే భుజిస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. ఇవాళ మనకి సినిమాలు అవే చెబుతాయి, నాటకాలు అవే చెబుతాయి, సీరియళ్ళు అవే చెబుతాయి. పండగ రోజైనా సరే
ఆ చికెనో మాంసమో ఏదో ఆ పదాలే ఎక్కువ వినపడుతూ ఉంటాయి. దాన్నే ఆనందంగా తినటం చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతి వాళ్ళకి అదే లక్ష్యంగా చూపించటం, అదే ముఖ్యమైనటువంటి ఆహారము అని అనిపించటం, ఇవి చాలా మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం. కానీ తెలియకుండానే వాటి యొక్క ప్రభావము మనిషి మీద చాలా విపరీతంగా పడుతుంది. ఒకప్పుడు మాంసపు అంగళ్ళు చాలా తక్కువ ఉండేవి, అవి కూడా ఊరికి కాస్త దూరంగా ఎక్కడన్నా పెట్టుకునేవాళ్ళు. ఇవాళ అడుగడుక్కి మాంసపు అంగళ్ళే. ఆదివారం నాడు అస్సలు తినకూడదు శాస్త్రం చెప్పింది. ఆదివారం నాడు అన్ని అంగళ్ళు మూస్తారు, ఇవే తెరిచి ఉండేవి. కాబట్టి ఏవి అధర్మములో అవే బాగా పెచ్చు పెరుగుతాయి అని మార్కండేయ మహర్షి చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. ఉరవగున ఆరుగ పంటలు గొరియల పాడియను తరచుగు పురుషులకు తెరవల చుట్టములయ్యెదురు ఎరచియ భుజింతురర్థినెల్ల జనంబుల్ అని మార్కండేయ మహాముని ఇంకా చెబుతున్నాడు. పితృదైవత కార్యంబుల ఇతరేతర భోక్తల గుదురు ఎల్ల ఎడల కుచ్చిత దేశకాల పాత్ర ప్రతతి అవర్తించు దైవ పైతృక విధులన్. పితృదైవత కార్యంబుల ఇతరేతర భోక్తుల గుదురెల్ల ఎడల, పితృకార్యాలలో దైవ కార్యాలలో వీటిలో ఒక క్రమము ఒక పద్ధతి ఉంటుంది. వాటిల్లో ఆహ్వానించుకుని భోజనాలు చేసేటటువంటి పరివారం కూడా దేనికి దానికి అర్హమైనటువంటి పరివారం ఉండాలి. అలా కాకుండా పితృకార్యాల విషయంలో అంటే తద్దినాలకు కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరిని ఆహ్వానించుకోవటం. పితృదైవత కార్యముల ఇతరేతర భోక్తల గుదురు, ఎవరు పడితే వాళ్ళు భోక్తలవుతూ ఉంటారు. ఎల్ల ఎడల కుచ్చిత దేశ కాల పాత్ర ప్రతతి అవర్తించు. దేశకాల పాత్రతలు ఇవి కుచ్చితులైనటువంటి వ్యక్తులు, కుచ్చితమైనటువంటి ప్రదేశాలు, కుచ్చితమైనటువంటి కాలగతి ఇవి ఏర్పడుతూ ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పైతృకాలలో కూడా చెడు వాళ్ళకే ప్రమేయం ఉంటుంది. కాలము కూడా కుచ్చిత కాలం అంటే అర్థం ఏమిటంటే పైతృక క్రియలకు ఒక సమయం ఉంటుంది. పితృకార్యాలు చేయాలి అంటే, శ్రాద్ధము పెట్టాలి అంటే పితృకార్యాలు పితృదేవతలు వచ్చే సమయంలో పెట్టాలి. దాన్ని కుతపకాలం అన్నారు. అపరాహ్నం మధ్యాహ్నం దాటాక ఆ సమయంలో పెట్టాలి. కానీ అది కూడా కుచ్చిత కాలంలో జరుగుతూ ఉంటుంది. 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలండి, పితృదేవతలు వస్తారో చస్తారో, చచ్చిన వాళ్ళ కోసం మనం ఆలోచించేది పెట్టి ఆడవాలన్నారు కాబట్టి పెడుతున్నాను తప్పక. 9ంటికల్లా వచ్చేసేయండి, 9ంటికి భోజనం చేసి వెళ్ళిపోవాలి. అది అసలు పితృకార్య సమయం కాదు. సమయం అయినా కాకపోయినా, అలాగే అది అర్హమైన ప్రదేశం అయినా కాకపోయినా, అర్హమైన వ్యక్తులైనా కాకపోయినా వాటిని నిర్వహించేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పాడు. పితృదైవత కార్యంబుల ఇతరేతర భోక్తుల గుదురు ఎల్ల ఎడల కుచ్చిత దేశకాల పాత్ర ప్రతతి వర్తించు దైవ పైతృక విధులు. దేవకార్యాలు పితృకార్యాలు. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యాల విషయంలో పితృకార్యాల విషయంలో ఏమరపాటు తగదు. అటువంటి దైవకార్యాలు పితృకార్యాలలో కూడా ఒక నిర్లక్ష్యము అనేటటువంటిది చోటు చేసుకుంటుంది అన్నాడు. హేతు ప్రత్యయవాద విచేతసులై వేద నిందసేయుచును సుఖవ్రాతంబులు వ్రతముల పెడబాతురు దుర్మార్గ కర్మపరులై విప్రుల్. బ్రాహ్మణులు కూడా ఏ రకమైనటువంటి దుస్థితికి దిగుతారో మార్కండేయ మహాముని చెబుతున్నారు.
హేతు ప్రత్యయవాద విచేతసులై. హేతువాదం, ప్రత్యయవాదం, దేనికైనా హేతు ఉండాలి. హేతువాదులు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి హేతువాదం అంటే వాళ్ళకి నమ్మకం కలగాలి, ప్రత్యక్షం కావాలి. అటువంటి వాదాలు పెరిగిపోతాయి. ప్రత్యయం నాకు నమ్మకం కలగాలి, హేతువు చెప్పాలి. ఈ రకమైనటువంటి వాదాలు పెరిగిపోతాయి. పెద్దలు చెప్పారు, నాయన పుష్కరాల్లో స్నానం చేస్తే పుణ్యం. ఏమిటి పుణ్యం? ఎందుకు పుణ్యం? అసలు పుణ్యం ఏమిటి? అది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా? ఎందుకు చెయ్యాలి అది? పెద్ద తెలివిగలవాడుగా అడుగుతాడు. ఇది న్యాయం కాదు అంటాడు. ఏమయ్యా న్యాయం ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా అంటే ప్రతిదీ ధనమో, ఘనమో, ద్రవమో, వాయువు అయిపోతుందా? ప్రతిదాన్ని ఒకే మూసలో పోసి ఆలోచించటమా? కాబట్టి అటువంటి హేతువాదులు, ప్రత్యయవాదులు వీళ్ళుగా తయారవుతారు. బ్రాహ్మణులు కూడా వేద నింద చేయుచును, వేదాల్ని నిందిస్తూ ఉంటారు. సుఖవ్రాతంబులు వ్రతముల వెడబాదురు, దుర్మార్గ కర్మ పరులై విప్రులు. సుఖమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళై, అట్లాగే దుర్మార్గ కర్మ పరులై, దుర్మార్గ ప్రవర్తన చేస్తూ ఏది చెడో దాన్నే ఆచరించేటటువంటి వాళ్ళై ఆ విధంగా బ్రాహ్మణులు కూడా తయారవుతారు అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పాడు. హేతు ప్రత్యయవాద విచేతసులై వేద నింద చేయుచును, సుఖవ్రాతంబులు వ్రతముల వెడబాతురు, దుర్మార్గ కర్మ పరులై విప్రుల్. సుఖం కోసమని వ్రతములన్నీ కూడా, నియమాలన్నీ కూడా వదిలేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి అనేక ధర్మాలు, కలియుగ ధర్మాలని గురించి చెప్పాడు. అంటే రాబోయేటటువంటి సన్నిహిత కాలంలోనే కలియుగం వస్తోంది. అందువల్ల దాని ప్రభావము ముందు నుంచే కనపడుతుంది. కాబట్టి దాన్ని కూడా గుర్తించేటటువంటి ఉద్దేశంతో ధర్మరాజు అన్ని యుగాల యొక్క ధర్మాలని, లక్షణాలని ముందు తెలుసుకోవటం ముఖ్యం, తర్వాత ఆచరించటం. అందువల్ల అన్ని యుగాల యొక్క ధర్మాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ధర్మరాజు అడిగి మార్కండేయ మహాముని ద్వారా తెలుసుకున్నాడే. కాబట్టి మనం కూడా ఏది మేలో, ఏది కీడు, ఏది మంచో, ఏది చెడో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో ఇటువంటి మహనీయుల, మహర్షుల యొక్క వాక్యాల ద్వారా తెలుసుకుని ధర్మపథంలో మనం ఉండాలి అని చెప్పి పెద్దల ఆశయం. స్వస్తి.